ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి. ఎప్పుడైతే మన రోజును ప్రార్థనతో ప్రారంభిస్తామో, దేవునికి మొదటి స్థానం ఇస్తామో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని మొదటి స్థానంలో ఉంచుతాడు. ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉందండి. కాబట్టి మనము ప్రతిరోజు కూడా మన రోజును దేవునితో ప్రారంభించాలి. ఈరోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థించే ముందు దేవుని యొక్క వాగ్దానాన్ని మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అవునండి, ఆయన మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. సాతాను కూడా దేవుని చూసి భయపడతాడు. అసలు దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు సాతాను నీ దరి చేరడు. ఎందుకు మరి ఈ బాధలు, సమస్యలు, ఈ భయాలు, ఆందోళనలు అనంటే దేవుడు మన పక్షమున ఉండే విధంగా మన జీవితం ఉందో లేదో మనం చూసుకోవాలి. మనకిష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తూ అయ్యా నీవు నా పక్షమున ఉండు అనంటే పరిశుద్ధత లేని చోట దేవుడు అసలు ఉండడు. మొదటిగా నీ హృదయాన్ని నీవు పరిశుద్ధపరచుకో, నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకో. దేవుడే నీ పక్షము నుండి నీకు విజయాన్ని అందిస్తాడు. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తావా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు. అయా, గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు. అయా, నీవు మా పక్షమునుంటే మాకు విరోధి ఎవరు ప్రభువా? నీవు మా పక్షమును ఉండుమని అడుగుతూ ఉన్నావు. మా జీవితాలను సరిచేసుకుంటున్నాం. మాలో ఉన్న పాపములను క్షమించండి, పరిశుద్ధపరచండి. నీ కృప ద్వారా, నీ రక్తముతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం. ఈ రోజంతటిలో కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డకు అయా సమాధానము దయచేయండి, విడుదల దయచేయండి. సాతాను మీద, శోధన మీద విజయాన్ని దయచేయండి. వారు తలపెడుతున్న ప్రతి కార్యమును సఫలము చేయండి. ఎగ్జామ్స్కు వెళ్ళేవారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వారిని దీవించి అయా గొప్ప విజయాన్ని దయచేయండి. ఉద్యోగం చేయవారు, వ్యాపారం చేయవారు, అయా మరి నేల పంటల మీద ఆధారపడిన వారు, గల్ఫ్ దేశాల్లో ఉంటున్నవారు, ఇతర దేశాల్లో చదువుకుంటున్న వారికి నిండైన మేలులు నీ కృప ద్వారా ఆశీర్వాదములు దయచేయమని అడుగుతూ ఉన్నాం. అయా, విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అయా నీ కృపతో, సమాధానముతో వారిని నింపమని, ఈ రోజంతటిలో విజయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.